అందరూ బాగున్నారా? ఎంత బాగున్నారు? బాగానే ఉన్నాం. అందులో చాలా అర్థం ఉంది. బాగానే ఉన్నామంటే ఏదో ఉన్నాంలే అయ్యా, ఉన్నామంటే ఉన్నాంలే అయ్యా. అసలు మానవ జీవితంలో బాగున్నారు అనేది ఏ కోణంలో చూస్తారు? నేను బాగున్నాను అని మనిషి ఏ విధంగా చెప్పగలుగుతాడు? మనిషి యొక్క ఆరంభం చూస్తే ఆ ఆరంభాన్ని బట్టి అతను బాగున్నాడని చెప్పగలమా? ఆరంభించిన తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత మధ్యలో తన జీవితంలో వచ్చిన మార్పులను బట్టి, తన జీవితంలో వస్తున్న ఎత్తు పల్లాలను బట్టి బాగున్నాడని చెప్పాలా? ముగింపును బట్టి బాగున్నాడని చెప్పాలా? ఒక మనిషి జీవితాన్ని పరిశీలన చేస్తే మనిషి జీవితంలో ఎన్ని ఫేజెస్ ఉంటాయి? ప్రారంభించిన తర్వాత ముగింపుకి ప్రారంభానికి మధ్యలో ఒక జీవితం ఉంటుంది. నాకు తెలిసి దానికి 2 రకాల జీవితాలు ఉంటాయి. ప్రారంభం అనేది అందరి జీవితాల్లోనూ జరుగుతుంది. ఆరంభం శ్రేష్టంగా ఉంటుంది, చాలామందికి శ్రేష్టమైన ఆరంభం ఉంటుంది. కానీ వాళ్ళ మైండ్లో ఏముండదంటే ఈ జీవితం చాలా అల్పమైన జీవితమే అనే ఆలోచన ఉండదు. ఎవరికైనా ఉంటుందా? ఈ జీవితం చాలా అల్పమైనది, స్వల్పమైనది అని దాన్ని నెగిటివ్ వేలో తీసుకుంటారు. మన వాళ్ళు ఏంటంటే అల్పమైన జీవితం అంటే బ్రతికేదే తక్కువ కాలం అయితే మాకు నచ్చినవి చేస్తాం, బ్రతికేస్తాం, మేము ఆనందిస్తాం, ఎంజాయ్ చేస్తాం. అల్పమైన జీవితాన్ని అనుభవించకుండా ఎట్లా అని లోకం ప్రశ్నిస్తూ ఉంటుంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆ అల్పమైన జీవితాన్ని పరిశుద్ధంగా జీవించాలని చెప్తుంది. హల్లెలూయా. అల్పమైన జీవితాన్ని పరిశుద్ధమైన జీవితంగా మార్చుకోవాలని చెప్తుంది. ఎందుకంటే ఆరంభం ఘనంగా ఉంది, ముగింపు కూడా శ్రేష్టంగా ఉండాలంటే శ్రేష్టమైన ఆరంభాన్ని ప్రారంభించిన నీవు ముగింపును శ్రేష్టంగా చేయాలంటే అల్పమైన ఈ జీవితాన్ని పరిశుద్ధమైన జీవితంగా మార్చాలి. హల్లెలూయా. లోకంలో ఉన్నవారందరూ, లోకస్తులందరూ కూడా ఈ అల్పమైన జీవితాన్ని అనుభవించడం కోసం పరుగులు తీస్తారు, ఎంజాయ్ చేయడం కోసం పరుగులు తీస్తారు. ఆ క్రమంలో పాపం చేయడానికి కూడా వెనుకాడరు, ఎదుటివానికి నష్టం కలిగించడానికి కూడా వెనుకాడరు, ఎదుటివానికి కష్టం కలిగించడానికి కూడా ఏమాత్రం ఆలోచన చేయరు. నా జీవితాన్ని నేను సుఖంగా గడుపుతున్నానా లేదా అని ఒక ఆలోచన తప్ప, నేను పరిశుద్ధంగా ఉంటున్నానా, నా ముగింపు ఎలా ఉంటుంది, ఇక్కడ ఈ దేహాన్ని విడిచిపెట్టే ఈ ముగింపు మరలా దేవునితో ప్రారంభించేందుకు తగిన అర్హతను పొందుకునే విధంగా ఉంటుందా, ఈ జీవితం ఎలా ఉంటుంది అనే ఆలోచన అసలు లేదు. చనిపోయిన తర్వాత జీవితం ఉందని నువ్వు చెప్తున్నావు. ఎవరు చూసి వచ్చారు? చనిపోయిన వాళ్ళు ఎవరైనా బ్రతికొచ్చి చెప్పారా నీకు? బ్రతుకున్నప్పుడు ఈ జీవితాన్ని అనుభవించకుండా చచ్చిపోయిన తర్వాత ఏదో వస్తుందని ఈ జీవితంలో అన్నీ వదులుకుని ఉండాలంటావేంటి నువ్వు అనేవాళ్ళని ఈ రోజున మనం చూస్తున్నాం. లేరా? ఎంతమంది ఎన్ని రకాలుగా మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. అబద్ధం ఆడకూడదు, దొంగిలించకూడదు, అది చూడకూడదు, ఇది చూడకూడదు, ఇది తినకూడదు, అది తినకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, ఇవన్నీ చెప్తా ఉంటే ఎందుకు వెళ్ళకూడదు? ఏమవుతుంది వెళ్తే? వాళ్ళు వెళ్తున్నారు, వీళ్ళు వెళ్తున్నారు, మేము వెళ్తే తప్పేంటి అని ఒక కోణంలోనే చూస్తారు. కానీ దేవుడు మనల్ని పరిశుద్ధంగా ఉండాలి అని హెచ్చరిస్తున్నాడని, పరిశుద్ధమైన జీవితం మనకు ఉంటేనే మన ముగింపు బాగుంటుంది అని ఎవరు గ్రహించరు. ఆరంభం మాత్రం చాలా ఘనంగా ఉంటుంది, ముగింపు ఎలా ఉంటుంది? ఈలోపు మధ్య జీవితం ఎలా ఉంటుంది? జీవితం గురించి మాట్లాడమంటే ఫిలాసఫీలు చెప్తాం. నీటి బుడగ లాంటి జీవితం ఇది, నీటి బుడగ అలా అంటే టప్పని పేలిపోయినట్టుగా జీవితం అయిపోద్ది, ఆవిరి లాంటిది జీవితం అని ఎన్నో కబుర్లు చెప్తాం. కానీ పరిశుద్ధత అనే దగ్గరికి వచ్చేసరికి మనం అసలు ఆలోచన చేయం. మనం జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవటానికి అసలు మనం ఏం చేస్తూ ఉన్నాం? కీర్తనకారుడు 39వ కీర్తన ద్వారా కొన్ని విషయాలు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. 39వ కీర్తన మొదటి 3 వచనాల్లో చూస్తే శ్రేష్టమైన ఆరంభం కనిపిస్తూ ఉంటుంది మనకి అక్కడ. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం. యోబు గారేమో కన్నులకు నిబంధన చేసుకుంటున్నాడు, దావీదు గారేమో నోటికి నిబంధన చేసుకుంటున్నాడు. ఎందుకు వాళ్ళు ఇలాంటి నిబంధనలు చేసుకుంటూ ఉన్నారు?
కన్నుల ద్వారా అపవిత్రతలోనికి ప్రవేశించి పరిశుద్ధతను పాడు చేస్తుంది. ఈ కంటి చూపు ద్వారా నీ అంతరంగాన్ని పాడు చేస్తుంది. నీ అంతరంగంలో ఉన్నదే చెడు, నువ్వు చూడటం ద్వారా ఇది వెళ్ళి దాన్ని ప్రేరేపించి లోపల ఉన్న చెడుని ఇంకా అధికం చేసి నీ హృదయాన్ని అపవిత్రపరుస్తుంది అని గొప్ప సత్యాన్ని ఆయన గ్రహించి, నా కన్నులతో నేను ఒక నిబంధన చేసుకున్నానని యోబు భక్తుడు అంటుంటే, ఇక్కడ దావీదు నా నోటికి నేను చిక్కం ఉంచుకున్నాను, ఏమీ మాట్లాడక మౌనంగా ఉంటాను, ఒక నిబంధన అనేది వీళ్ళ జీవితాల్లో మనకు కనిపిస్తూ ఉంది. మన జీవితాలలో నిబంధన అనేది లేకుండా మన అంతము ఘనంగా ఉండదండి. శ్రేష్టమైన ముగింపు మనం చూడాలి అంటే మనకు మనమే కొన్ని నిబంధనలు పెట్టుకోవాలి. కన్నులకు నిబంధన, నోటికి నిబంధన అని ఇక్కడ సూచాయిగా చెప్తూ ఉన్నాడు. కానీ మన హృదయానికి సంబంధించి మనకు మనమే, మన మనస్సు అసలు కరెక్ట్గా ఉంటుందా లేదా, ఏం చేస్తే నేను దేవునిలో ముగింపులో ఘనంగా ఉండగలుగుతాను, ఏమి చెయ్యకపోతే నా జీవితం సాతాను హస్తగతం అయిపోతుంది. ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోవాలి. ఆరంభం చాలా శ్రేష్టంగా ఆరంభించారు. నేను యేసుప్రభువుని రక్షకుడిగా అంగీకరించాను, ఆయన నా రక్షకుడు, ఆయన నన్ను రక్షించాడు కాబట్టి నేను ఆయన దగ్గరకు వస్తున్నాను, ఆయనకి నా జీవితాన్ని సమర్పించుకున్నాను, ఈ రోజు నుంచి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, పాతవన్నీ విడిచిపెట్టేశాను, నా పాప జీవితాన్ని విడిచిపెట్టేశాను, నేను పరిశుద్ధంగా ఉంటానని 10 మందిలో అందరి ఎదుట నీవు బాప్తిస్మము తీసుకున్నప్పుడు ప్రమాణం చేసి ఆయనే నాకు దేవుడు, నేను ఆయన కుమార్తెగా ఉంటాను, కుమారుడిగా ఉంటానని మాట ఇచ్చిన నీవు నీ జీవితంలో ఎలాంటి నిబంధన లేకుండా, నీ జీవితంలో నీ మనసు మీద నీకు ఎలాంటి అదుపు లేకుండా ఆరంభించావు, ఘనంగా ఆరంభించావు. ఈ ఆరంభానికి ఘనమైన ముగింపు ఉండాలి అంటే నీ జీవితంలో కొన్ని నిబంధనలు ఉండాలి. నిన్ను బలహీనపరిచే బలహీనత నీకు మాత్రమే తెలుసు, నీ దేవునికి నీకు మాత్రమే తెలుసు. నిన్ను బలహీనపరిచేటువంటి ఆ బలహీనతను నువ్వు అధిగమించాలి అంటే, దాన్ని నువ్వు జయించాలి అంటే దానికి తగిన నిబంధన నీ జీవితంలో ఉండాలి. ఏది నిన్ను బలహీనపరుస్తుంది? పరిశుద్ధ జీవితం నీలో లేకుండా దేవుడి నుంచి నీలో ఉన్న ఏ బలహీనత నిన్ను దూరం చేస్తుంది? అది నువ్వు ఆలోచన చేసుకుని దానికోసం నువ్వు ఒక నిబంధనను ఏర్పాటు చేసుకోవాల్సిన వారివై ఉన్నావు. హల్లెలూయా. దేవుడి నుంచి ఏది నిన్ను దూరం చేస్తుంది? ఏ ఆలోచన నిన్ను దూరం చేస్తుంది? ఏ అలవాటు నిన్ను దేవుని సన్నిధికి దూరం చేస్తుంది? ఆయనతో ప్రార్థన చేయకుండా, ఆయన వాక్యాన్ని చదవకుండా, ఆయనతో సహవాసం చేయకుండా ఏది నిన్ను దేవుడి నుంచి దూరం చేస్తుంది? అది నువ్వు గమనించాలి. దానికి ఒక నిబంధన ఉండాలి. ఆ నిబంధన నువ్వు పెట్టుకున్నట్లయితే ఆరంభం ఘనంగా ఉండి అల్పమైన ఈ జీవితాన్ని, స్వల్పమైన ఈ జీవితాన్ని పరిశుద్ధంగా మార్చుకోవటానికి మొదటి మెట్టు ఏంటంటే నిబంధన. హల్లెలూయా. దేవునితో మనకు ఒక నిబంధన, దేవుడు మనతో ఒక నిబంధన చేశాడు. ఆ రోజు ఇశ్రాయేలీయులతో దేవుడు ఒక నిబంధన చేశాడు. మీరు నా ప్రజలు, మిమ్మల్ని నేను ఎన్నుకున్నాను, మీరు నా జనాంగంగా ఉంటారని దేవుడు ఒక నిబంధన చేశాడు. ఆ రోజు అబ్రహాముతో, అబ్రాహామును అబ్రహాముగా మార్చి దేవుడు నిబంధన చేశాడు. వారిని నిబంధన జనముగా మార్చుకున్నాడు. నీవు దేవునితో ఏమి నిబంధన చేస్తున్నావు? ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడని నువ్వు నమ్మినట్లయితే, ఆయన నీ రక్షకుడిగా నువ్వు అంగీకరించినట్లయితే, ఆయనతో నువ్వు ఎలాంటి నిబంధన చేసుకుంటున్నావు? ఆ నిబంధన నువ్వు అనుసరిస్తూ ఉన్నావా, కొనసాగిస్తూ ఉన్నావా? నేను ఇది చూడను అని నువ్వు మాటించి దాన్ని చూడకుండా ఉంటున్నావా? నేను ఈ మాటలు మాట్లాడను అని నువ్వు మాట ఇచ్చి ఆ మాటలు నువ్వు మాట్లాడకుండా ఉంటున్నావా? నీ నోటి నుంచి వ్యర్థమైన తుచ్చమైన మాటలు రాకుండా ఉంటున్నాయా? నీ నోటి నుంచి శాపవచనం రాకుండా ఆశీర్వచనమే వస్తూ ఉందా? పరిశీలన చేసుకోవాలి. ప్రారంభించాం, ఘనంగా ప్రారంభించాం. ఈ జీవితం చాలా అల్పమైనది అని దేవుడు కూడా చెప్తూ ఉన్నాడు. నిజమే. ఏ రోజున మనం మరణిస్తామో తెలియదు. మానవుని జీవితం చాలా స్వల్పమైంది. మాట్లాడుతూ ఉండగా ఈ రోజున ప్రాణాలు పోతూ ఉన్నాయి. 9 సంవత్సరాల బాలుడికి హార్ట్ అటాక్ వచ్చిందంట. స్కూల్కి వెళ్ళాడంట. 9 ఇయర్స్ బాయ్కి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడంట. హాస్పిటల్కి తీసుకెళ్తే హార్ట్ అటాక్ అని చెప్పారంట. ఈ రోజున ఎలాంటి రోజుల్లో ఉన్నాం మనం? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? 9 ఏళ్ల బాబుకి హార్ట్ అటాక్ ఏంటండి? హార్ట్ స్ట్రోక్ ఏంటి? రోజులు ఎలా ఉన్నాయో తెలియదు. ఈ జీవితం, నా వయసు ఇంతే కదా, ఇంకా చాలా వయసు ఉంది, నేను ఎప్పుడో దేవుడి దగ్గరికి రావచ్చు, నేను ఎప్పుడో మార్చుకోవచ్చు, బ్రతికినంతకాలం ఎంజాయ్ చేద్దాం, ముసలోడిని అయిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వద్దాం అని ఆలోచన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ యవ్వన వయసునంతా కూడా నేను అనుభవించిన తర్వాత దేవుడి దగ్గరికి వద్దామని ఆలోచన చేస్తున్నారు. ఎంతకాలం బ్రతికుంటావో గ్యారంటీ ఉందా? ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రోజులు ఎంతకాలం ఉంటామో అనేది గ్యారంటీ లేనటువంటి ఈ రోజుల్లో నీకు కలిగి ఉన్న ఈ క్షణమే నీది, మరుక్షణం నీది కానే కాదు. దేవుడు ఈ క్షణాన్ని నీకు ఇచ్చినప్పుడు ఆ క్షణాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు, దేవుని మీద నువ్వు ఎలాంటి విశ్వాసం కలిగి ఉంటున్నావు, ఆరంభించిన నీ జీవితాన్ని నువ్వు ఎలా కట్టుకుంటూ ఉన్నావు,
నిబంధన ఉందా నీ జీవితంలో? ఒక ప్రణాళిక ఉందా నీ జీవితానికి? ఆఫ్టర్ ఆల్ శరీరానికి అవసరమైన ఉద్యోగం సంపాదించాలంటేనే ఎంత కష్టపడాలి, ఎన్ని టైం టేబుల్స్ పెట్టుకోవాలి, ఎంత నిద్రను త్యాగం చేయాలి. ఒకటి సాధించాలి అంటే కొన్ని నియమ నిబంధనలకు అనుసరించి వెళ్ళాలి, కొన్ని గంటల నిద్రను త్యాగం చేయాలి, కొన్ని విషయాలను కట్ చేసుకుంటూ రావాలి. దేవుడి మీదే ఆధారపడి వాళ్ళ కష్టాన్ని అంతటిని కూడా అందులో పెట్టి ఇన్వెస్ట్ చేసి కష్టపడుతూ ఉంటే ఉద్యోగాలు సంపాదిస్తూ ఉన్నారు ఈ రోజున. మరి నిత్యము జీవించే జీవితాన్ని సంపాదించడానికి మరి మనం ఏం చేస్తున్నాం? దేవుడు మనకు చెప్పిన మాటలని అసలు మనం గుర్తుంచుకుంటున్నామా? పదే పదే చెప్తున్నాను నేను. దేవుని వాక్యము మీకు ఏదైతే హెచ్చరిస్తుందో, ఏదైతే మీకు చెప్తూ ఉందో, ఆ మాటను నీవు గనక ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆ మాటను నువ్వు అనుసరించి నడిస్తేనే నీ ముగింపు బాగుంటుంది. పరిస్థితులను బట్టి దేవునికి నువ్వు ఇచ్చిన మాట, దేవుడు నీకు ఇచ్చిన మాట నువ్వు పక్కన పెట్టేసి నీకు నచ్చినట్లుగా నువ్వు అటు ఇటు తిరుగుతూ ఉంటే నీ ముగింపు ఘనంగా ఉండదు. ఆరంభం ఘనంగా ఉండొచ్చుగాక, ముగింపు ఏమవుతుంది? శ్రేష్టమైన ముగింపుగా ఉండదు. 39వ కీర్తనలో మొదటి 3 వచనాల్లో శ్రేష్టమైన ఆరంభం కనిపిస్తూ ఉంటే 4 నుంచి 6 వచనాల్లో మనకు అర్థమవుతూ ఉంది మన జీవితము ఎలాంటిదో. అల్పమైన జీవితం గురించి అక్కడ కనిపిస్తూ ఉంది. అల్పమైనటువంటి ఈ జీవితం గురించి ఆలోచన చేయక మానవుడు ఎంతసేపు ధనాన్ని సమకూర్చుకోవడానికి పరుగులు తీస్తూ ఉన్నాడు. స్పష్టంగా చెప్తున్నాడు, నా దినముల పరిమాణము నువ్వు బెత్తడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు, మనుషులు వట్టి నీడ వలె ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు తొందరపడుతున్నారు, కానీ గాలికే వాళ్ళ తొందరపాటు ఉంది. ధనాన్ని కూర్చుకుంటున్నారు, కానీ అది ఎవరికి చేజెక్కునో వారికి తెలియదు. హల్లెలూయా. ఈ రోజున మనుషులు పరుగులు పెడుతుంది దేనికోసం? ధనాన్ని సంపాదించడం కోసం తప్ప ఇంకొక దానికోసం పరిగెట్టట్లా. నేను దేవుణ్ణి సంపాదించుకోవాలి, నా దేవుడు నాతో ఉంటే, నా కుటుంబంతో ఉంటే, నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టినా కూడా ఆయన దగ్గరికి నేను వెళ్తాను, నిత్యము కూడా ఆయనతో జీవించే జీవితాన్ని నేను సంపాదించుకుంటాను అని దానికోసం ప్రయాసపడే వాళ్ళు ఎవరున్నారు ఈ రోజున? ధనం కోసం పరుగులు తీస్తున్నారు, డబ్బు కోసం పరుగులు తీస్తున్నారు, ఆస్తి కోసం వెంపర్లాడుతున్నారు, బంగారం కోసం, వెండి కోసం, వ్యర్థమైన వాటి కోసం పరుగులు తీస్తున్నారు. కానీ శ్రేష్టమైనటువంటి నిత్య జీవం కోసం ఎంతమంది పరుగులు తీస్తున్నారు? అల్పమైనదే ఈ జీవితం, ఒట్టి నీడ వంటిదే ఈ జీవితం. దేవుణ్ణి ఎరగక లోకంలో ఉన్నవారు ధనం కోసం పరుగులు చేస్తున్నారు. దేవుణ్ణి ఎరిగిన నీవు, నిత్యత్వాన్ని గురించి సత్యాన్ని ఎరిగిన నీవు కూడా ధనం కోసం పరుగులు తీస్తే ధనము నిన్ను పరలోకానికి తీసుకువెళ్తుందా? నువ్వు సంపాదించిన ఆస్తి నిన్ను పరలోక రాజ్యానికి చేరుస్తుందా? దేవుని సన్నిధిని నీ యొద్దకు తీసుకుని వస్తుందా? నీ బంగారం నీకు దేవుని సన్నిధిని ఇస్తుందా? నీ పొలాలు, నీ ఇల్లు దేవుని సన్నిధిని ఇస్తాయా నీకు? కానీ నువ్వు వాటి కోసమే పరుగులు తీస్తున్నావు కదా, వాటిని సంపాదించడానికి ప్రయాసపడుతున్నావు కదా. దేవుని వాక్యము నాలో ఉందా? దేవుడు నాలో ఉన్నాడా? నేను దేవుని సన్నిధిని కలిగి ఉన్నానా? దేవుడి సన్నిధిలో నేను ఆనందిస్తూ ఉన్నానా? ఆయన నన్ను బట్టి సంతోషిస్తూ ఉన్నాడా? నా ప్రవర్తనను బట్టి దేవునికి నేను సంతోషాన్ని కలిగిస్తున్నానా, దుఃఖాన్ని కలిగిస్తున్నానా అనే ఆలోచన ఏమాత్రం లేదు. నాకు ధనం వస్తుందా లేదా, నాకు లాభం వస్తుందా లేదా, నేను ఇది పొందుకుంటున్నానా లేదా, అంతవరకే నువ్వు ఆలోచన చేస్తున్నావు. కానీ శ్రేష్టమైన దాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. చిక్కుడుగాయ కూర కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నట్టు వ్యర్థమైన తుచ్చమైన వాటి కోసం దేవుని సన్నిధిని ఏం చేస్తున్నారు ఈ రోజున? అమ్మి వేస్తున్నారు అంతే. సుఖభోగాల కోసం, చిన్న చిన్న ఆనందాల కోసం దేవుణ్ణి దుఃఖపెడుతూ ఉన్నారు. అల్పమైన జీవితం ఇది, స్వల్పకాలం ఉండే జీవితం ఇది. ఈ జీవితంలో నువ్వు తీసుకునే నిర్ణయం నీకు శాశ్వతమైనటువంటి జీవితాన్ని ఇస్తుంది. శాశ్వతమైన జీవితం నీకు కావాలా? అశాశ్వతమైన ఇటువంటి అధికారాలు, అశాశ్వతమైనటువంటి ఈ భోగభాగ్యాలు నీకు కావాలా? ఈరోజు దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. నీకేం కావాలి? శ్రేష్టమైన జీవితం కావాలా? శాశ్వతమైన జీవితం కావాలా? అశాశ్వతమైన భోగభాగ్యాలు కావాలా? అశాశ్వతమైన భోగభాగ్యాలు కావాలంటే నువ్వు యేసుప్రభు దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, ఆయన దగ్గర నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు లోకంలో ఎక్కడికి వెళ్ళినా కూడా వాటిని సంపాదించుకోవచ్చు. అన్యాయాలు చేస్తే వస్తాయి, అక్రమాలు చేస్తే వస్తాయి, అవి కాదు. శాశ్వతమైన జీవితం కావాలంటే నీలో ఉన్న అన్యాయాన్ని న్యాయంగా మార్చుకోవాలి. నువ్వు ఎదురు వారిని బాధ పెట్టే మనసు నీలో ఉంటే దాన్ని నువ్వు మార్చుకోవాలి. ఎదుటివాడికి కీడు చేసే స్వభావం నీలో ఉంటే దాన్ని నువ్వు మార్చుకోవాలి. అవసరమైతే నీ దగ్గర ఉన్న ధనాన్ని వదిలిపెట్టేయాలి, నీ దగ్గర ఉన్న అధికారాన్ని వదిలిపెట్టేయాలి. దేవుని నీతిని నువ్వు చేతపట్టుకోవాలి.
అల్పమైన ఈ జీవితంలో నువ్వు దేన్ని సంపాదించుకుంటున్నావు? ఘనంగా ఆరంభించానని చెప్తున్నావు, దేవుణ్ణి నమ్మానని, కానీ మరలా నువ్వు బ్యాక్ స్లైడ్ అయిపోతున్నావు. దేవుణ్ణి నమ్మిన నీవు, ఆరంభము ఘనంగా ప్రారంభించిన నీవు మధ్యలోకి వచ్చేసరికి స్వల్పమైనటువంటి సుఖభోగాల కోసం నీ జీవితాన్ని వెనకకు మరల్చుకుంటూ ఉన్నావు. విడిచిపెట్టిన జీవితం వైపు మరలా తిరుగుతున్నావు. నీకే తెలియకుండా నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు. ఆరంభించినప్పుడు కొత్తలో ఎంత ఉత్సాహంగా దేవుని సన్నిధిలో గడిపావు. రోజులు గడుస్తూ ఉంటే నీలో ఉన్న ఉత్సాహం ఏమైపోయింది? దేవుని వాక్యం వింటే ఉత్సాహం, ఆయన పాటలు వింటే ఉత్సాహం, ఆయన సన్నిధికి వెళ్ళాలంటే ఉత్సాహం ఉండేది నీవు ఈ రోజున దేంట్లో నీ ఉత్సాహాన్ని చూసుకుంటున్నావు? దేంట్లో నీ సంతోషాన్ని ఎత్తుక్కుంటూ ఉన్నావు? సెల్ ఫోన్లో ఉత్సాహాన్ని చూసుకుంటూ ఉన్నావు. సినిమాలు చూడటంలో, సీరియళ్ళు చూడటంలో, వ్యర్థమైన వాటి వైపు తిరగటంలో, వాళ్ళతో వీళ్ళతో ముసలమ్మ ముచ్చట్లు పెట్టడంలో నువ్వు సమయాన్ని ఎక్కువ గడుపుతూ ఉన్నావు. అంటే నీ మనసు ఎక్కడుంది? ఆ జీవితంలో కొనసాగి వెళ్తూ ఉన్నావా? దేవుడు దేన్నైతే విడిచిపెట్టమని నీకు చెప్పాడో దాన్ని విడిచిపెట్టానని చెప్పిన నీవు మరలా వెనక్కి తిరుగుతున్నావా? అంటే జీవితం అంటే ఇది అల్పమైన జీవితం, నీడ వంటి జీవితం. ఈ అల్పమైన జీవితాన్ని దేవుడు పరిశుద్ధమైన జీవితంగా మార్చుకోమని చెప్తూ ఉన్నాడు. 9వ కీర్తన 7:11, హెబ్రీ 12:14 ఈ రెండింటిని సైమల్టేనియస్గా చూద్దాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. హల్లెలూయా. ప్రభువును చూడాలనుకుంటున్నారా మీరు? అందరితో సమాధానంగా ఉండండి. అందరితో సమాధానంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి. పరిశుద్ధత లేకుండా ప్రభువును మనం చూడలేం. పరిశుద్ధంగా ఉండటం అంటే ఏంటి? అందరితో సమాధానంగా ఉండటం అంటే ఏంటి? స్వల్పమైన ఈ జీవితంలో, అల్పమైన ఈ జీవితంలో అందరితో సమాధానంగా ఉండాలంటే నువ్వు ధనాన్ని ఆశించకూడదు. ధనాన్ని ఆశించి ధనం వైపు నువ్వు చూసావా, నువ్వు ఎవరితోనూ సమాధానంగా ఉండలేవు. ధనం అనేది ఇద్దరి మధ్యలో సమాధానాన్ని ఉంచదు. మనుషులు ఎంతసేపు ధనాన్నే చూస్తారు. ధనం ఉంటే వాళ్ళ హోదా చూసి, వాళ్ళ స్థితి చూసి, వాళ్ళ స్థాయి చూసి, వీళ్ళు నా స్థాయి, నాకంటే పై స్థాయి, నాకంటే కింద స్థాయి, నేను వీళ్ళతో ఉండొచ్చు, వీళ్ళతో మాట్లాడొచ్చు. మనకంటే పై స్థాయి ఉన్న వాళ్ళ దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాం. మన స్థాయితో ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళ మీద మనమే గొప్ప అని చూపించుకోవడానికి డాబులుగు పోతాం. మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని నీచంగా చూస్తాం. ఇది కదా మానవ స్వభావం. దేనిని బట్టి చూస్తున్నాం? ధనాన్ని బట్టి చూస్తున్నాం, ఆస్తిని బట్టి చూస్తున్నాం, వాళ్ళు కలిగి ఉన్న అంతస్తుని బట్టి చూస్తున్నాం, వాళ్ళు వేసుకున్న డ్రెస్సులను బట్టి, వాళ్ళు వేసుకున్న అలంకరణలను బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి హోదాను బట్టి, అధికారాన్ని బట్టి మనిషికి విలువిస్తూ ఉన్నాం. సమాధానం ఉందా? పరిశుద్ధత మీలో ఉంటే అందరినీ సమానంగా నువ్వు చూడగలుగుతావు. పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేవు. ప్రభువుని చూడాలని ఆశ నీలో ఉంటుంది. కన్నుల ముందు కనిపించిన మానవుల్ని మాత్రం నీకు నచ్చిన కోణాల్లో చూస్తూ ఉంటావు. నువ్వు వాళ్ళు కలిగి ఉన్న దాన్ని బట్టి వాళ్ళకి ఒక విలువనిస్తూ ఉంటావు. ఇలాంటి జీవితం నువ్వు జీవిస్తూ ఉంటే పరిశుద్ధత నీలోనికి ఎలా వస్తుంది? పరిశుద్ధుడైన దేవుని యొద్దకు నువ్వు ఎలా వెళ్ళగలుగుతావు? పరిశుద్ధుడైన దేవునితో నిత్యము జీవించాలంటే నీ కన్నుల ముందు కనిపిస్తున్నటువంటి మానవులందరితో సమాధానంగా ఉండాలి. అంటే అందరినీ ఒకేలాగా చూడాలి. చూడగలుగుతున్నావా? నీ కన్నులు అందరినీ సమానంగా చూడగలుగుతున్నాయా? గుండెల మీద చేసుకుని ఆలోచన చేయండి మీరు. ఒక మనిషిని చూసినప్పుడు వీడు ఎవడు, వాడు వేసుకున్న డ్రెస్సును బట్టి, వాళ్ళకు మాట్లాడుతున్న భాషను బట్టి, వాళ్ళ అలంకరణను బట్టి వీళ్ళు ఎవరా అని అంచనా వేస్తారు. తర్వాత వీళ్ళు మనవాళ్ళేనా? దరిద్రమైన ఆలోచన మన ఆంధ్రాలో ఉంది. మీరెవరో, ఇదివరకైతే మీరు ఏముంట్లు అని అడిగేవాళ్ళు. మీ క్యాస్ట్ ఏంటని అడుగుతూ ఉన్నారు. కులాన్ని బట్టి మనిషి నీ దగ్గరకు తీసుకునే రోజుల్లో ఉన్నాం. క్రైస్తవ్యంలో కూడా ఆ అలవాటు వచ్చేసింది ఈ రోజున. పాస్టర్ గారు, పలానా పాస్టర్ గారు, మా క్యాస్ట్ పాస్టర్ గారు, అక్కడికే వెళ్తాం మేము. వేరే క్యాస్ట్ అయితే ఆయన దగ్గరికి మేము వెళ్ళాం. కులం తీసుకెళ్ళిద్దా పరలోకానికి మిమ్మల్ని? మీ కులపు పాస్టరే మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తాడా? వేరే కులపు పాస్టర్ అయితే మిమ్మల్ని పరలోకం చేర్చడా? లోకంలో ఉన్నవన్నీ తీసుకొచ్చేసి దేవుని సన్నిధిలో సంఘంలో పెట్టేస్తున్నారు. ఆరంభించినప్పుడు ఎలా ఉంది? ఆరంభం ఘనంగా ఉంది. ఎన్నో ఉద్రేకమైన నిర్ణయాలు తీసుకున్నాం. కానీ రోజులు గడిచే కొలది, దినములు గడిచే కొలది ఆరంభం కాస్త సన్నగిల్లిపోయి లోకంలోనంతా తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టి పరిశుద్ధమైన జీవితాన్ని పోగొట్టేసుకుంటున్నాం. 39:7-11 వరకు చూద్దాం ఒకసారి. దావీదు గారు ఆయన అతిక్రమములన్నింటినీ కూడా ఒప్పుకుంటున్నాడు దేవుడి దగ్గర. నీచులకు నన్ను నిందాస్పదంగా చేయొద్దయా. పరిశుద్ధమైన జీవితం మనలోనికి రావాలి అంటే మన అతిక్రమాలన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఘనంగా ఆరంభించానయ్యా, కానీ మధ్యలో తప్పిపోయాను.
అల్పమైన ఈ జీవితంలో పరిశుద్ధత లేకుండా జీవించానయ్యా. ఎదుటివాడిని చూసి నన్ను నేను గణపరుచుకున్నా, నన్ను నేను హెచ్చించుకున్నా, వాళ్ళని తక్కువ చేసి చూసా. మీరు ఏం చేశారు, ఎలా చేశారో కానీ పరిశుద్ధతను మీరు దూరం చేసుకున్నట్లయితే మరలా ఆ పరిశుద్ధ జీవితాన్ని మీరు సంపాదించుకోవాలి అంటే, పరిశుద్ధతను పక్కన పెట్టి ధనం కోసం పరుగులు తీసి ధనం సంపాదించేసి నేను ఏదో సాధించాననుకుని మనశ్శాంతి లేని జీవితం జీవిస్తూ ఉంటే, ఈరోజే నువ్వు దేవుని సన్నిధి మరలని హృదయాన్ని తిప్పి నువ్వు చెప్పిన మాట ప్రకారం నేను నడుస్తానయ్యా, ఇది నా అతిక్రమం అయ్యా, నన్ను క్షమించు అని నువ్వు మరలా ఇక్కడ దావీదు చేసినట్లుగా ప్రార్థన నువ్వు చేసినట్లయితే, ఆ తెగులు నా మీద నుంచి తొలగించు, నీ చేతి దెబ్బను నేను క్షీణించిపోతున్నాను. మీరు గమనించారో లేదో, డబ్బు సంపాదించని దాంట్లో పరిశుద్ధతను పక్కన పెట్టేసి వెళ్ళిపోతే మీకు తెలియకుండానే క్షీణించిపోయే స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అనారోగ్యం వస్తుంది, డబ్బులు ఉన్నాయి కదా అని దేవుడి వైపు చూడకుండా హాస్పిటల్ తిరుగుతూ ఉంటారు. ఆ హాస్పిటల్, ఈ హాస్పిటల్, లేకపోతే అక్కడ ఇక్కడ అని పరుగులు తీస్తే డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. క్షీణించిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతున్నాను ఆలోచన కూడా మనకు రాదు. దేవునికి నేను మొదట్లో ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను ఆలోచన కూడా ఉండదు. స్థాయి పెరిగే కొలది దేవుణ్ణి చూసేటువంటి విధానము, పరిశుద్ధత నాలో ఉందా లేదని మనం పరిశీలించుకునే విధానంలో చాలా మార్పులు వచ్చేస్తాయి, వ్యత్యాసం వచ్చేస్తూ ఉంటుంది. ఏమీ లేని స్థితిలో దేవా నువ్వే నాకు దిక్కు అంటాం. అన్నీ కలిగి ఉన్న స్థితిలో మనకు దేవుడు మనతో ఉన్నాడా లేదా అని కూడా ఆలోచన మనకు ఉండదు. డబ్బు ఉంది కాబట్టి ఇక్కడికి వెళ్దాం అని తిరుగుతూ ఉంటాం. కానీ దేవుని తట్టు తిరిగి అసలు ఎందుకు ఈ స్థితి వచ్చింది, దేనిని బట్టి పరిస్థితి వచ్చింది, పరిశుద్ధత నాలో ఉందా, పరిశుద్ధత ఒకవేళ నాలో నుంచి దూరంగా వెళ్ళిపోతుందా, దేవుని సన్నిధి నా నుంచి దూరంగా వెళ్ళిపోతుందా, ఆయన సన్నిధిలో ఉన్నాను అనుకుంటున్నా, ఆయన వాక్యాలు చదువుతున్నాను అనుకుంటున్నా, ఆయన్ని ఆరాధిస్తున్నా, పాటలు పాడుతూ ఉన్నా, ఆయనతో గడుపుతున్నట్లుగా ఫిజికల్గా కనిపిస్తూ ఉన్నా నా మనస్సులో పరిశుద్ధత ఉందా పరిశీలన చేసుకోవాలి. అతిక్రమం ఒకవేళ నేను చేసి ఉన్నానా, నాకు తెలియకుండానే దేవుని నేను దుఃఖపరుస్తూ ఉన్నానా, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అలాంటి పరిశీలన చేసుకునేటువంటి ఆలోచన అపవాది మనకు కలిగించాడు. ఎందుకంటే మన కనుల ముందు అంత సమృద్ధిగా కనిపిస్తూ ఉంటే, సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుడు కనపడ్డు. మానవునికి అన్నీ సక్రమంగా సాగుతున్నప్పుడు దేవుడితో పని లేదు, దేవుడి వైపు చూడడం, మనుషుల వైపు చూస్తాం. మనకంటే స్థాయిలో ఉన్నవారు ఎవరున్నారో, ఆ స్థాయి తూగేవారు ఎవరున్నారో వాళ్ళతో సహవాసం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. కొత్త పరిచయాలన్నీ వస్తాయండి ధనం వచ్చిన తర్వాత. నీ స్థాయి పెరిగే కొలది నీ స్థాయికి మించిన వాళ్ళ వైపు చూస్తూ ఉంటావు నువ్వు, వాళ్ళు కూడా నిన్నే చూస్తూ ఉంటారు. స్థాయి అనేది దేవుడి నుంచి నిన్ను దూరం చేసేస్తుందేమో, జాగ్రత్త, ఆలోచన చేసుకో. నీకు ధనం వస్తున్నా, అధికారం వస్తున్నా, బలం వస్తున్నా, అనుకోకుండా నువ్వు ఉన్నత స్థితిలో నీకు వెళ్తూ ఉన్నా, ఎదుటివారు అనేక మంది నీ దగ్గరకు వస్తుంటే, అమ్మో వాళ్ళంతా నన్ను ప్రేమిస్తున్నారు, నేనంటే ఎంత ఇష్టపడుతున్నారు అని నువ్వు దేవుని వైపు చూడకుండా వాళ్ళ వైపు చూసి వాళ్ళ నడిపింపులోకి వెళ్ళిపోయావనుకో, దేవుని నడిపింపుని పక్కన పెట్టావనుకో, నీకు తెలియకుండానే క్షీణించిపోయే స్థితిలోకి వెళ్ళిపోతావు. జాగ్రత్త. ఇక్కడ దావీదు తన అతిక్రమం ఒప్పుకుంటున్నాడు. నీచులకు నన్ను నిందాస్పదంగా చేయొద్దయ్యా. ఏమంటున్నాడు ఇంకా, నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపయ్యా. హల్లెలూయా. దావీదు మీదకి దేవుడు తెగులు పంపడం ఏంటండి? దావీదు దేవునికి హృదయానుసారుడు, దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, దేవునికి దగ్గరగా ఉన్నాడు. దేవుడే తెగులు ఆయన మీదకి పంపించాడంట. అంటే ఎలాంటి ఆలోచనలో ఉన్నాడు, ఎలాంటి క్రియల్లో ఉన్నాడో దావీదు మనకు తెలియదు కదా. మనం ఎలా ఉన్నాం మనం పరిశీలన చేసుకోవాలి. ఆరంభం ఘనంగా ఉంది, మధ్యలో ఉన్నాం, ముగింపు ఎప్పుడో మనకు తెలియదు. మన ముగింపు ఎప్పుడో మనకు తెలియదు. ముగింపు వచ్చేలోపు నువ్వు పరిశుద్ధంగా జీవితాన్ని కాపాడుకోవాలి. పరిశుద్ధ జీవితం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అల్పమైన జీవితం పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు పరిశుద్ధంగా జీవించాలంటే నీకేముండాలి? నిబంధన ఉండాలి. దేవుడితో నువ్వు నిబంధన చేసుకున్నావా? దేవుడికి నువ్వు మాట ఇచ్చావా? ఆ మాట నువ్వు నెరవేరుస్తున్నావా? కన్నులకు నిబంధన చేశాడు ఒక ఆయన, నోటికి నిబంధన చేశాడు ఒక ఆయన. నువ్వు దేనికి నిబంధన చేసావు? నేను బలహీనపరిచి ఏ బలహీనత కోసం నిబంధన చేసావు దేవుని సన్నిధిలో? దాన్ని విడిచిపెడతాను, నీతో నేను గడుపుతాను. పరిశీలన చేసుకోవాలి. శ్రేష్టమైన ముగింపు మనకు కావాలంటే, మన మొర ఆయన సన్నిధికి చేరాలి అంటే, నరులందరూ ఒట్టి ఊపిరి వలె ఉన్నారు, మనం కూడా వాళ్ళలాగా ఉండి వ్యర్థమైన వాటి కోసం పరుగులు తీస్తూ, నోటికి చిక్కం లేకుండా, నిబంధన అనేది ఒకటి లేకుండా, ఏదో నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, మందిరానికి వెళ్తున్నాను, వస్తున్నాను, ఆరాధన చేస్తున్నాను, అన్నీ దేవుడే చూసుకుంటాడు. చాలామంది ఏంటంటే, రేపు పొద్దున వస్తావా ఇక్కడికి వెళ్ళాలంటే, దేవుని చిత్తం అయితే వస్తానండి అంటాడు. ఈయన చిత్తం లేదు, మరి దేవుని చిత్తం. స్వచిత్తం అనేది ఒకటి ఉంటుందిగా. దేవుడు మనకి అసలు స్వచిత్తాన్ని ఇచ్చేసాడుగా. నువ్వు ఏది చేయాలో ఏది చేయకూడదు నీకే ఇచ్చాడు. దేవుడి చిత్తం. దేవుడు నీలోకి వచ్చి నిన్ను పట్టుకుని అది చేయొద్దని లాగి ఇది చేపిస్తాడా?
స్వచ్ఛత్వం నీకే అప్పచెప్పాడు. నువ్వు మంచిని ఎంచుకుని మంచి చేయి, చెడుని ఎంచుకుని చెడు చేయి. దేవుడు చూస్తూ ఉంటాడు. నిన్నేం పట్టుకుని లాగడు. నీ మనసుకి అప్పగించాడు చెడేదో మంచేదో. ఆదాము హవ్వలకి చెప్పాడు ఈ పండు తినొద్దు. వాళ్ళు తింటుంటే పట్టుకుని లాగాడా? తినొద్దని ఆపాడా? ఆపడు. ఫ్రీ విల్ ఇచ్చేసాడు, స్వేచ్ఛ ఇచ్చాడు మనకి. దేవుని చిత్తం పేరుతో మీ చిత్తాలన్నీ నెరవేర్చుకుంటా పేరుకు మాత్రం దేవుని చిత్తం అని వాడుతూ ఉంటారు. ఆరంభించేటప్పుడు ఏం మాటలు ఇచ్చావు దేవుని సన్నిధిలో? దేవునికి ఏం మాటలు ఇచ్చావు? ఒకసారి పరిశీలన చేసుకో. ముగింపు కూడా శ్రేష్టంగా ఉండాలంటే ఆ నిబంధనను మరలా వెనకకి తిరిగి చూసుకుంటూ పరిశుద్ధమైన జీవితాన్ని మరలా చేతపట్టు. ఒకవేళ నువ్వు ట్రాక్ తప్పావేమో, మొదట్లో ఉన్న విశ్వాసం, మొదట్లో ఉన్న ఉద్యమం ఇప్పుడు నీ జీవితంలో లేదేమో, అల్పమైన పాపకాల సుఖభోగాల కోసం నీ హృదయాన్ని తిప్పావేమో, పరిశుద్ధతను నీ జీవితంలో నుంచి పక్కకు నెట్టివేసావేమో, పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవ్వరూ చూడలేరని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు ప్రభువుని చూడాలి అంటే, ప్రభువు సన్నిధికి నువ్వు వెళ్ళాలి అంటే, నీ ముగింపు మరలా ఘనంగా ఉండాలి అంటే, ప్రారంభించింది ఎంత శ్రేష్టంగా ఉందో ముగింపు కూడా అంత శ్రేష్టంగా ఉండాలి అంటే, ఈ మధ్యకాలంలో నువ్వు తొలగిపోయిన స్థితిని మరలా వెనకకు తిరిగి దేవుని సన్నిధిలో ప్రార్థించి దావీదు వలె మరలా అతిక్రమాలన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని, పరిశుద్ధత నాకు కావాలయ్యా, నీవే నాకు కావాలయ్యా, ఈ ధనం కాదు, ఈ బంగారం కాదు, ఈ వెండి కాదు, ఇది వస్తుంది పోతుంది, ఇది వచ్చిందని చెప్పి నేను ఇలా ఉండను, రాలేదని అలా ఉండను. ఎవరైనా పొగిడితే పొగడతలకు పొంగిపోవటం, తిడితే కుంగిపోవటం చేయకూడదు. స్థిరంగా ఉండాలి. ఆస్తి వచ్చినప్పుడేమో ఆకాశానికి, ఆస్తి పోయినప్పుడు పాతాళానికి పడిపోయినట్లుగా ఉండకుండా స్థిరంగా ఇవి వస్తాయి పోతాయి. వీటన్నిటికంటే శ్రేష్టమైనది దేవుని యొక్క పరిశుద్ధత. దేవునితో కలిగి ఉండటం, దేవుణ్ణి కలిగి ఉండటం, ఆయనతో కలిసి నడవటం. నేను ఆయన్ని కలిగి ఉన్నాను ప్రభువా, మరలా నా హృదయాన్ని తట్టు తిప్పుతున్నాను అని ప్రార్థన చేద్దామా?